ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా నాగర్కర్నూల్ జిల్లా, మరీ ముఖ్యంగా కొల్లాపూర్ యొక్క ప్రజలు, భక్తులు మొక్కుల తల్లిగా కొలుచుకునేటువంటి నాయనోన్పల్లి మచ్చమ్మ దగ్గర చాలామంది భక్తులు చాలా రోజుల నుంచి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, అసౌకర్యాలు, సమస్యలు, కష్టాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులకు, నాకు ఎన్నోసార్లు వినియోగించడం జరిగింది. వారి కోరిక మేరకు ఈరోజు ఇక్కడికి అందరం కూడా కార్యకర్తలు ఈరోజు నాయనపల్లి మచ్చమ్మ రావడం జరిగింది. ఆ కార్యక్రమంలో చూస్తే, ఫిజికల్గా చూసినప్పుడు నిజంగా కూడా వాళ్ళు చెప్పినవి చాలా తక్కువ. ఈరోజు నీళ్ళ విషయంలో కానివ్వండి, పరిశుద్ధ విషయంలో కానివ్వండి, మిస్యూజ్ విషయంలో కానివ్వండి, దోపిడీ విషయంలో కానివ్వండి, భక్తుల ఇబ్బందులు వర్ణాతీతం ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వం దృష్టికి, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం, మీ మీడియా ద్వారా తీసుకెళ్తున్నాం. అయ్యా మంత్రి గారు, మీరు ఒక్కసారి విజిట్ చేయండి, చూసిన సమస్యలు చూడండి. ఒక్క బిందె పట్టుకోవాలంటే 2 గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. అక్కడ మొత్తం గలీజ్గా ఉంది, అపరిశుభ్రత ఉంది, మొత్తం బురద ఉంది, మొత్తం పాకర పట్టినాయి. ఆ నీళ్లు వాళ్ళు 2 గంటలు వెయిట్ చేసి తీసుకుపోతున్నారు. ఇలా టోకన్కి 20 రూపాయలు ఉంటే 50 రూపాయలు వసూలు చేస్తున్నారు. చాలా దగ్గర టోకన్లు లేకుండా దోపిడీ చేస్తున్నారు. అదేవిధంగా పార్కింగ్ విషయంలో దోపిడీ చేస్తున్నారు. అదేవిధంగా మరుగుదొడ్లు లేవు, అదేవిధంగా టాయిలెట్లు లేవు, అదేవిధంగా వాటర్ లేవు. ఇవన్నీ కూడా అదేవిధంగా ఎండోమెంట్ భూములు ఇక్కడ మొత్తం ఎంక్రోచ్మెంట్ అవుతున్నాయి. ఇవన్నీ మా దృష్టికి వచ్చినాయి. త్వరలోనే మేము కలెక్టర్ గారి దగ్గరికి, కమిషనర్ దగ్గరికి రాతపూర్వకంగా తీసుకెళ్తాం. ఒకవేళ స్పందించకుండా, వాళ్ళు పట్టించుకోకుండా ఇట్నే వదిలేస్తే మాత్రం ప్రజల తరఫున ఆందోళన కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ చేపడుతుంది. 15 రోజుల సమయం ఇస్తున్నాము. ఇలా ఈవో గారిని కలిసినాము, అందరిని కలిసినాము. ఎంత దారుణంగా ఉంది. ఇలా అయితే మనం సహించేయలేదు. ఈ దోపిడీ ఎక్కడ పోతుంది? రాజకీయ నాయకులకు పోతుంది, అనుచరులకు పోతుంది. ఇది తప్పు. ఇది హిందువుల దేవాలయం. హిందువుల కోసము, హిందువుల మనోభావాలను మనం కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉంది. మరీ ముఖ్యంగా ఇక్కడ యాటలు, కోళ్లు కోసే విషయంలో చాలా దోపిడీ జరుగుతుంది. ఎక్కడ కూడా అఫీషియల్గా లేదు, ఎక్కడ అధికారిక కార్యక్రమాలు లేవు. ఈరోజు ప్రకటిస్తున్నాం, ప్రజలకు, భక్తులకు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రకటిస్తున్నాం. రేపు వారం నుంచి ఇక్కడ హిందూ సాంప్రదాయం ప్రకారము యాటలు కానీ, కోళ్లు కానీ ఫ్రీగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉచితంగా కోయడానికి కోసం ముందుకు వచ్చినాం. అందరూ కూడా ఆ సౌకర్యాన్ని వాడుకోండి. ఇక్కడ మొత్తం కూడా నాయనపల్లి మసీదును చాలా పవిత్రమైన స్థలంగా, చాలా పుణ్యస్థలంగా, చాలా మంచిగా తీర్చిదిద్దే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. ప్రజల తరఫున, భక్తుల తరఫున పోరాడుతుంది. మీకోసం ఏమైనా ఉంటుంది. మీ ఏ సమస్య వచ్చినా కూడా మేము ఫోన్ నెంబర్ ఇస్తాము, కాల్ సెంటర్ ఇస్తాము, మీరు ఫోన్ చేయండి. ఇది మా ప్రకటన. ఈఓకి హెచ్చరిస్తున్నాం, కలెక్టర్కి హెచ్చరిస్తున్నాం. 15 రోజుల్లో మీరు పట్టించుకొని అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, అదేవిధంగా దోపిడీని నివారించే కార్యక్రమం కానీ మీరు చేపట్టకపోతే ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాడతాం. జై శ్రీరామ్.